ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ పై మళ్ళీ కొత్త దుమారం రేగింది. ప్రాజెక్ట్ ఎత్తుకు సంబంధించిన వివాదంపై తెలుగుదేశం వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే విమర్శలు ఆరోపణలతో పోలవరం చుట్టూ కూడా రాజకీయం హీట్ ఎక్కింది. తాజాగా పోలవరం ఎత్తు వివాదానికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇది 2 స్టేజెస్లో పూర్తి చేస్తారు పోలవరాన్ని. ఈ 2 స్టేజెస్ కూడా 41.15 ఒకటి, 45.72 ఒకటి, 2 స్టేజీలు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 స్టేజీలు తీసుకొచ్చిందని గౌరవనీయులైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పారు మొన్న. అప్పుడు నేను సమాధానం చెప్పాను, ఏమండి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీరు తిరిగిపోతే తెలుసుకోండి, నేను తెలుసుకుని మాట్లాడుతున్నాను. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అనేది ఒకరు నిర్ణయించేది కాదు, ప్రభుత్వాలు నిర్ణయించేది కాదు. ప్రాజెక్ట్ మాన్యువల్లో దాన్ని నిర్ణయిస్తారు. పులిచింతల్లో కూడా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ చేశాం, ఇది కూడా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని తీసుకొచ్చారనేటువంటి మాట మాట్లాడారు. 41.15కే ఇవాళ పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వాలు. ఈ 2 కలిసి ఈ రాష్ట్రంలో పోలవరం అనేటువంటి ఒక జీవనాడిని సర్వనాశనం చేసేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే 41.15కు మాత్రమే పరిమితం చేసి అంతవరకే 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా కేబినెట్లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం. మేము వాస్తవం కాదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా, నా ఆరోపణ అనుకోండి, నేను చెప్తున్నా ఇది వాస్తవం అని. అయితే పోలవరం ఎత్తుకు సంబంధించి అంబటి రాంబాబు చెప్తున్న దానికి బయట కనిపిస్తున్న పరిస్థితులకు అసలు పొంతనే లేదు. నిజానికి ఎత్తు విషయంలో కేంద్రం చెప్తున్న లెక్క వేరే ఉంది. సో పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.5 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయాలని ప్రతిపాదన నిర్ణయం జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నవే అని చెప్పి కేంద్రం కుండబద్దలు కొట్టేసింది. అయితే దీనికి తాజాగా వెలుగులోకి వచ్చిన ఆర్డీఐ సమాధానం ధృవీకరిస్తోంది. పోలవరం డ్యాంలో 41.5 మీటర్ల వరకు నీటిని పరిమితం చేయాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారనే దానికి సంబంధించి పోలవరం అథారిటీని ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగారు. దానికి సంబంధించి పోలవరం అథారిటీ ఇచ్చిన సమాధానాలు అసలు విషయం ఏంటో క్లియర్గా తేలిపోయింది. ఇక జగన్ హయాంలోనే ఆ నిర్ణయం తీసుకున్నారని తేల్చేసింది. ఇక ఇదే విషయాన్ని ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కూడా చాలా క్లియర్గా స్పష్టం చేశారు. పోలవరం ఎత్తును దశల వారీగా 45 మీటర్లకు పెంచుతామని క్లారిటీ ఇచ్చారు ఆయన. జగన్ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కుంటుపడిందన్నారు. అసలు ఈ ఎత్తు విషయానికి సంబంధించి అసెంబ్లీలో చంద్రబాబు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ఎత్తు వచ్చి 45.72 మీటర్లు. అందులో ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకొని 41.15 ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఫేజ్ 1 కింద ఇచ్చేశారు. నేను ఒకటే చెప్పాను మొన్న కూడా, ఇది కేంద్ర ప్రాజెక్టు. 41.25 కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్టు కడుతూనే ఫేజ్ 2 కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి 45.72. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం, కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది. 45.72 మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడి ఉంది, మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు. యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. ఆ యాక్ట్ లో పెట్టిన ప్రాజెక్ట్ ని ఇమ్మీడియట్ గా మనకు డబ్బులు వచ్చాయి, పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి, ల్యాండ్ అక్విజిషన్ కి, R&R కి ఇవన్నిటికి ఖర్చు అవుతుంది. అది కూడా 45.72 మీటర్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వను పరిమితం చేయాలనే ప్రతిపాదన నిర్ణయం జగన్ హయాంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు కాకుండా తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లని స్టోర్ చేయాలనే ప్రతిపాదన 2021లో మొదట జగన్ ప్రభుత్వమే కేంద్రానికి పంపించిందని కుండబద్దలు కొట్టింది. అయితే ఈ అంశంపై కేంద్ర జలశక్తి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి 2023లో తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. అదేవిధంగా కేంద్రం తరపున డ్యామ్ నిర్మాణాన్ని మానిటర్ చేస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా లిఖితపూర్వకంగా ఇదే విషయాన్ని తెలియజేసింది. సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు పోలవరం అథారిటీ జవాబిచ్చింది. మరోవైపు పోలవరం అంచనా వ్యయం కూడా పెరిగిపోయింది. రివర్స్ టెండరింగ్తో కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పిన జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రాజెక్ట్ని పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల మేరకు పోలవరం అంచనా వ్యయం మరింత పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనిషి మొత్తం మీద చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు పై మళ్ళీ దుమారం చెలరేగుతుంది. ప్రాజెక్ట్ ఎత్తుకు సంబంధించి కొత్త వివాదం తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. ప్రాజెక్ట్ ఎత్తుపై వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూట మధ్య మాటల విమర్శలు, ఆరోపణలతో ఏపీ రాజకీయం మరొకసారి హీట్ ఎక్కింది. పోలవరం ఎత్తుకు సంబంధించి కూడా 41.15 మీటర్ల ఎత్తు నీరుకే నిల్వ చేయాలనేది జగన్ ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి కూడా పోలవరం అథారిటీ నిన్న తేల్చి చెప్పడంతో కూడా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల మరొకసారి ప్రజలు తీవ్ర స్థాయి అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. 2021లోనే కేంద్రం ముందు జగన్ ప్రభుత్వం ఈ ప్రతిపాదన పెట్టినట్లు కూడా తెలుస్తా ఉంది. 2023లో 41.15 మీటర్ల ఎత్తుపై తుది నిర్ణయం కూడా తీసుకున్నట్లు పోలవరం అథారిటీ స్పష్టమైన ప్రకటన చేసింది. ఒక వ్యక్తి ఆర్టీఏ ద్వారా సమాచారం కోరడంతో కూడా పూర్తి స్థాయి వివరాలు బయటకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి లైఫ్ లైన్ అటువంటి పోలవరం ప్రాజెక్టుపై మళ్ళీ కొత్త దుమారం అయితే చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా పోలవరం ఎత్తు వివాదానికి సంబంధించి గతంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ఎత్తుకు సంబంధించి కూడా బయట కనిపిస్తున్న పరిస్థితులకు అసలు పొంతం లేదు, నిజానికి ఎత్తు విషయంలో కేంద్రం చెప్తున్న లెక్క వేరే ఉందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీస్తున్నాయి. నీటి నిల్వను పరిమితం చేయాలన్న ప్రతిపాదన నిర్ణయం జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నదని కేంద్రం కొండబడ్డలు కొట్టడంతో కూడా మరొకసారి అంబటి రాంబాబు మాట్లాడిన తీరు అనుమానాస్పదానికి తావుతీస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు అసెంబ్లీలో ఒక స్పష్టమైన ప్రకటన చేయడం కూడా జరిగింది. పోలవరం ప్రాజెక్టు సంబంధించి 45.72 మీటర్లు ఎత్తుకే తాము కమిట్మెంట్ అయి ఉన్నాము. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ దిశగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని చెప్పడం జరిగింది. అలాగే గత జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్ పేరుతో ఏమాత్రం కూడా ఆదా చేయకపోగా పోలవరం ప్రాజెక్ట్ ని 5 సంవత్సరాల పాటు నిరుపయోగంగా చేసింది. తద్వారా కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి కూడా చంద్రబాబు స్పష్టమైన ఆరోపణ చేయడం జరిగింది. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడంతో ఇప్పుడున్న పరిస్థితుల మేరకు పోలవరం అంచనా భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు అయితే అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. మొత్తం మీద చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య జరుగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం అని చెప్పి పోలవరం అథారిటీ చెప్పడంతో వైఎస్ఆర్సీపీ పరిస్థితి డైలమాలో పడింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎటువంటి ప్రకటన చేస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మౌనిషా, అసలు పోలవరం అథారిటీ ఏం చెప్తుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎత్తు ఎంత ఉంది, సో దాన్ని ఎంతవరకు పెంచే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో చెప్పారు ఇంతవరకే పెంచాలి, లేకపోతే ఇంతవరకు పెంచామని చెప్పి ఒక ప్రతిపాదన కూడా చేశారు. దానికి సంబంధించి లెటర్ కూడా పెట్టడం జరిగింది గత ప్రభుత్వం. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు? అంటే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధానానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి స్పష్టంగా ఏర్పడుతుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా 45.72 ఎత్తు మీటర్లకు సంబంధించి మాత్రమే చేయాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే పోలవరం ప్రస్తుత డిజైన్లు, ప్రతిపాదనలు రూపొందిస్తున్న ఆఫ్రీ సంస్థ ఏపీ జనవనరుల శాఖ కోసమే సేవలు అందిస్తుందని చెప్పి కూడా అథారిటీ పేర్కొనడం జరిగింది. ఆ సంస్థ అథారిటీకి సంబంధించి ఎటువంటి సంబంధం
లేదనేది మరొక ప్రకటన కూడా చేయడం జరిగింది. సో కేంద్రం తరఫున ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఉంది తప్ప మిగిలిన విషయాలు లేవనేది మరొక అంశంగా కనిపిస్తాం. సో మొత్తం మీద చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టమైన ఒక విధానాన్ని అయితే అవలంబించుకుంటుంది. ఎందుకంటే 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొదట ప్రభుత్వం చేయాలని చెప్పి భావించింది. ఆ తర్వాత కేంద్రానికి అప్పచెప్పడంతో పోలవరం ఎత్తుకు సంబంధించి 45.72 మీటర్ల ఎత్తులోనే ఉండాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన కేంద్ర జలశక్తితో పాటు ప్రభుత్వ కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గతంలో వైసీపీ సర్కార్ తీసుకున్న 41.5 మీటర్ల ఎత్తుకు సంబంధించి కూడా ఎక్కడ ఆ రకంగా ఉండటానికి వీల్లేదనేది కూటమి ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.